రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచిలుకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష. నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించుకోగలిగితే ఆయా కుటుంబాలకు ఎంతో భరోసా లభిస్తుందని నమ్ముతూ ఉన్నాం. అందుకనే చాలామంది సొంతంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఖరీదైన కోచింగ్ను తీసుకోవడం కష్టసాధ్యం కాబట్టి ఈ టెట్ కానీ డిఎస్సి కానీ ఈ కోచింగ్లో నిష్ణాతులైన అధ్యాపకులను అత్యంత మారుమూలనున్న రాయదుర్గానికి రప్పించి ఇక్కడే మన వాళ్ళందరికీ తర్ఫీదు ఇప్పించాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగానే డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మా ప్రకటనను చూసిన తర్వాత చాలామంది ఈ శిక్షణ మేము కూడా పొందుతామని దరఖాస్తులు సమర్పించారు. ఈ శిక్షణ కేవలం రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే డిఎస్సి అభ్యర్థులకు మాత్రమే పరిమితం చేశాం కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన 353 మంది అభ్యర్థులు శిక్షణ పొందడానికి ఇప్పటికే దరఖాస్తులు సమర్పించారు. ఇందులో రాయదుర్గం పట్టణం నుంచి 177 మంది, రాయదుర్గం రూరల్ మండలం నుంచి 54 మంది, కనేకల్ నుంచి 26 మంది, గుమ్మగట్ట మండలం నుంచి 56 మంది, ఈరేహాల్ నుంచి 29 మంది, బొమ్మనహాల్ నుంచి 11 మంది, ఇట్లా 353 మంది ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. వీళ్ళందరితో పాటు ఇంకా 150 మంది వచ్చిన శిక్షణ ఇప్పించాలని మేము అనుకుంటా ఉన్నాం. మొత్తం మీద 500 మందికి శిక్షణ ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. టెక్స్టైల్ పార్కు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. తొలి రోజు తెలుగు పాఠ్యాంశాలను బోధించే అవనిగడ్డకు చెందిన హరీష్ చారి ఆ వారం అంతా కూడా పాఠ్యాంశాలు బోధిస్తారు తెలుగుకు సంబంధించి. ఎందుకు ముందుగానే ఈ సబ్జెక్టు పెట్టామంటే టెట్ పరీక్షల్లో కీలకమైన సబ్జెక్టు కాబట్టి ప్రారంభంలో టెట్కు అర్హత సాధించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు డిఎస్సి అభ్యర్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా మొదట ఈ సబ్జెక్టును పూర్తి చేయాలని సంకల్పించాం. హరీష్ చారి అవనిగడ్డకు సంబంధించిన అధ్యాపకులు
చాలామంది అధ్యాపకులు అవనిగడ్డ, కర్నూలు, హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు. అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాం. వాళ్ళకు ఒక టైం టేబుల్ ఇచ్చాం, ఎవరు ఏ వారంలో రావాలని. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఒక వారం 10 రోజుల పాటు ఒక్కొక్కరు ఆయా సబ్జెక్టుల దీన్ని బట్టి వాటిని పూర్తిగా బోధించి దానికి సంబంధించిన పరీక్ష కూడా నిర్వహించి వెళ్తారు. అట్లా దాదాపు 11-12 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సుదూర ప్రాంతాల నుంచి రాయడానికి వచ్చి ఈ శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గంలో ఉండే బిఎస్సి అభ్యర్థులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎంత ఎక్కువ మంది డిఎస్సిలో అర్హత సాధించి ఉపాధ్యాయులుగా ఎంపికైతే మాకు అంత ఆనందం. ఇది తప్ప వేరే ఏమి కోరుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బిఎస్సి పరీక్షలు ఉంటాయి. ఈ శిక్షణ కూడా పూర్తి స్థాయిలో ఆయా సబ్జెక్టులు పూర్తయ్యేంత వరకు కూడా